ప్రస్తుతం శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. పంబానది దగ్గర నుండి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులంతా నిండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలివస్తున్నారు. వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే స్వర్ణ మెట్లైన ఈ 18 మెట్లపై నుండి వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తులకు ఈ మెట్లపై అనుమతించరు. ఈ సందర్భంగా ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉన్నాయి? స్వామివారికి ఈ 18 బంగారు మెట్లకు ఉన్న సంబంధం ఏంటి? ఆ మెట్లు వెనుక ఉన్న రహస్యాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను పదునెట్టంబడి అని అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకొని రావాలి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిగ్బాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారారు. అప్పుడు అయ్యప్ప స్వామివారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. ఈ అష్టాదశ దేవతలు ఎవరంటే మహంకాళి, కలింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణపింగళ, బేతాళ, మహిషాసురమర్దిని, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, హిడింబ, కర్ణవైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్నవారాహి, ప్రత్యంగలి, నాగయక్షిని. ఈ 18 మెట్లలో తొలి 5 మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాతి 8 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్తర్యం, అసూయ, దంభంను సూచిస్తాయని పండితులు చెప్తారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుడిని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించాలి. అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్లు సత్వం, తామసం, రజంసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తర్వాతి 2 మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనందరం జ్ఞానాన్ని పొందటానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులు అవుతారని చాలా మంది నమ్ముతారు. మణికంఠుడు తన మెట్ల ద్వారా 18 అస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ అస్త్రాల పేర్లు ఏంటంటే శరం, క్షురిక, డమరకం, కౌమోదకం, పాంచజన్యం, నాగాస్త్రం, హలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నఖాయుధం, వరుణాయుధం, వాయువ్యాస్త్రం, సర్గన్యాయుధం, బ్రహ్మాస్త్రం, పశుపాతాస్త్రం, సులాయుధం, త్రిశూలం. అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి పంచమలోహాల మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంది. అవేంటంటే మొదటిది అనిమ, రెండవది లగిమ, మూడవ మెట్టు మహిమ, నాలుగవ మెట్టు ఇస్వత, 5వ మెట్టు వశ్యత, 6వ మెట్టు ప్రాకమ్య, 7వ మెట్టు బుద్ధి, 8వ మెట్టు ఇచ్ఛ, 9 ప్రాప్తి, 10 సర్వకామ, 11వ మెట్టు సర్వసంపత్కర, 12వ మెట్టు సర్వప్రియకర, 13వ మెట్టు సర్వమంగళాకార, 14వ మెట్టు సర్వదిక్కు విమోచన, 15వ మెట్టు సర్వమృత్యు ప్రశమన, 16వ మెట్టు సర్వ విఘ్న నివారణ, 17వ మెట్టు సర్వాంగ సుందర, 18వ మెట్టు సర్వ సౌభాగ్యదాయిక. ఇలా 18 మెట్లకు 18 పేర్లు ఉన్నాయి. అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికి తన దర్శన భాగ్యం ఇస్తారన్నమాట. ఈ సందర్భంగా 18 కొండల పేర్లేంటో తెలుసుకుందాం. 1 పొన్నాంబలమేడు, 2 గౌతమమల, 3 నాగమల, 4 సుందరమల, 5 చిట్టంబలమల, 6 దైలదుమల, 7 శ్రీపాదముల, 8 కలిగిమల, 9 మాతంగమల, 10 దేవరమల, 11 నిల్కల్మల, 12 దాలప్పర్మల, 13 నీలిమల, 14 కరిమల, 15 పుత్తుసేరమల, 16 కలైకట్టిమల, 17 ఇంజప్పారమల, 18 శబరిమల.
ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు ఉండకూడని దుర్గుణాలన్నిటికీ సంకేతంగా పండితులు చెబుతారు. అందుకే 18 కొండలు 18 మెట్లు ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప.